లేకపోతే ఆర్జీవి లాంటి వాళ్ళనో కాదు సార్. ముందు పట్టుకోవాల్సింది ఏంటి అంటే దశాబ్ద కాలం పాటు తెలుగు వాళ్ళల్లో మరి ముఖ్యంగా యువతలో మేబీ ఎనీ పొలిటికల్ పార్టీస్ ఏ సైడ్ అయినా తీసుకోవచ్చు, విచక్షణ లేకుండా వాళ్ళని మైండ్ని పొల్యూట్ చేసి వీళ్ళకి ఇదే ప్రపంచం అని ఒక కాలకేయ ముఠాగా తయారు చేసి వాళ్ళ జీవితాలని లిటరలీ ఫస్ట్ వాళ్ళని నాశనం చేశాడు. తద్వారా వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళందరినీ కూడా హెరాస్ చేపిస్తూ ఎవరైతే ప్రశ్నిస్తారో వీళ్ళందరినీ కూడా నాశనం చేయడానికి పూనుకున్నారు. కాబట్టి ముందు వాళ్ళిద్దరిని అక్కడ మనం అరెస్ట్ చేయగలిగితే, వాళ్ళిద్దరిపైన యాక్షన్ తీసుకోగలిగితే 80% ఆఫ్ తెలుగు సమాజం మొత్తం క్లీన్ అయిపోతుంది సార్. ఈరోజు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా చాలా మంది ఫిలిం సెలబ్రిటీస్తో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు, బ్యాడ్ కమెంట్స్ పెట్టద్దు, వేరే ఎవరినైనా ప్రశ్నించినా లేకపోతే ఇంకేం చేసిన వాళ్ళని, అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, నార్మల్ పీపుల్ అయినా సరే, సామాన్యులైనా సరే, ఒక క్లియర్ మెసేజ్ చెప్తున్నాం. ఎవరు కూడా ఫేక్ న్యూస్ కానీ, మార్ఫుల్ని కానీ, బూతుల్ని కానీ, వేరే వాళ్ళని హెరాస్ చేయడం కానీ వాడద్దు. వాడితే కనుక సీరియస్ గా డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాం దీనికని చెప్పేసి మీరు చూడొచ్చు సార్. 6 నెలల్లో ఎంత డిఫరెన్స్ ఉండిందో చూడొచ్చు మీరు. మెజారిటీ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. గతంలో మహిళలు బయటకు వచ్చి ఒక పోస్ట్ పెట్టాలన్నా భయపడేవాళ్ళు, లేకపోతే ఏదైనా ఆ రోజున ఆ రకమైన భయం ఉండేది. ఈ గత 6 నెలల నుంచి వీటన్నిటి మీద దృష్టి పెట్టడం కావచ్చు, కొంత మార్పు కనిపిస్తూ ఉంది. ఇంకా మార్పు రావాల్సిన అవసరం కూడా ఉంది. మహాంతి గారు ఏం చెప్తారండి? అంటే జనరల్గా సోషల్ మీడియాకి సంబంధించి ఏదైనా మంచి కోసం వాడుకోవాలి, కానీ ఈ రకంగా రాజకీయాల్లో కూడా ప్రభుత్వాన్ని ఒక నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎక్కడైనా ఉండొచ్చు. ప్రభుత్వం తప్పులు చేస్తే అలానా ఈ తప్పు చేసిందని ఎత్తి చూపొచ్చు, ఆ తప్పులకు సంబంధించి ఎవరైనా సరే తీసుకెళ్ళొచ్చు ప్రభుత్వం దృష్టికి. అలా కాకుండా కేవలం అసభ్యకరమైన పోస్టులు పెట్టుకోవడం కోసం, కేవలం వ్యక్తిత్వ హననానికి పాల్పడడం కోసం, వారి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కోసం, ఇటువంటి వాటి కోసం మాత్రమే గత 5 ఏళ్ళుగా ఈ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, లీడర్లు వాళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్గా చేశారు కదా క్రైమ్ అనేది. సో ఇవాళ అరెస్టులు చేస్తేనేమో మేము అమాయకులము, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ మాట్లాడుతూ ఉన్నారు. పైగా కోర్టులో కూడా బెయిల్ కోసం పిటిషన్ వేసిన సందర్భంలో అదే చెప్తున్నారు. అమాయకుడు అంటే ఆ రికార్డు తీసిన తర్వాత కోర్టు షాక్ అయ్యింది. ముందుగా ఏబిఎన్ వీక్షకులకి మీకు వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ఇప్పుడు ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక సైన్యాన్ని తయారు చేసిందండి. ఈ సోషల్ మీడియా పోస్టులు పెట్టడానికి, కామెంట్స్ చేయడానికి, ఇలాంటి మార్ఫింగ్ చేసిన ఫొటోస్ వైరల్ చేయడానికి. అంటే ఎవరు కూడా వాళ్ళ చేసిన పనులు కూడా వేలెత్తి చూపించకూడదు, బయటకు వచ్చి మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఈ రకంగా బంధించి నొక్కిపెట్టి ఉంచడానికి ఆ సైన్యాన్ని తయారు చేసుకున్నది. ఏదైనా ప్రతిపక్ష ఉన్నప్పుడు ప్రతిపక్షంలో